చిన్నప్పుడు రామాయణం కథ వినేటప్పుడు నాకు కొన్ని సందేహాలు వచ్చేవి. వాటిలో ఒకటి, రాముడు సుగ్రీవుడితో ఎందుకు మైత్రి చేసుకున్నాడు, వాలితో ఎందుకు మైత్రి చేసుకోలేదు? వాలి ఇంకా బలవంతుడు కదా. రావణాసురుడికి కూడా వాలి అంటే భయం, గౌరవం రెండూ ఉన్నాయి కదా. మరి వాలి మాట విని రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి రాముల వారికి అప్పగిచ్చేస్తారు కదా. మరి ఎందుకు వాలితో స్నేహం చేసుకోలేదు, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నారు రాముల వారు అని చెప్పేసి నాకు సందేహం ఉండింది. తర్వాత కాలంలో అర్థమైంది, ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. యాక్చువల్గా అది చిన్నపిల్లలకు ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఇంకో మాట కూడా అంటారు, రాముడు ప్రస్తుత కాలానికి పనికిరాడు, అతను అవుట్డేటెడ్ అంటారు. కానీ మనం వాల్మీకి రామాయణం చదివితే కనుక మనకి రాముడి వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. ఆ వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంటుందంటే, మనకి ఇప్పుడు వచ్చిన డౌటే, ఈవెన్ వాలి కూడా ఇదే ప్రశ్న రాముల వారిని అడుగుతాడు. నువ్వు నాతో స్నేహం చేసుకోవాల్సింది, నువ్వు నాతో మైత్రి చేసుకొని ఉంటే రావణాసుడితో ఇట్టే నేను తీసుకొచ్చేసేవాడిని, సీతమ్మని నీ దగ్గరికి తీసుకొచ్చేసేవాడిని, నువ్వు అనవసరంగా సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నావు అన్నట్టుగా వాలి అడుగుతాడు ఈ ప్రశ్న. రాముడు ఒక సమాధానం ఇస్తారండి, అది చాలా గొప్పగా ఉంటుంది. అది ఏమంటారంటే రాముల వారు, నువ్వు నీ తమ్ముడి భార్యని బలాత్కారంగా అపహరించుకుని నీ దగ్గర ఉంచుకున్నావు, అది నువ్వు చేసిన పెద్ద అధర్మం. సుగ్రీవుడికి రాజ్యాకాంక్ష లేదు, నువ్వు అక్కడ యుద్ధంలో చనిపోయావు అని నమ్మి అతను బాధపడి అప్పటికి నీ గురించి వెయిట్ చేసి దాని తర్వాత చాలా కాలానికి రాజ్యానికి రాజు ఉండాలి కాబట్టి అతను రాజు అయ్యాడు, కానీ తనకి రాజ్యం మీద ఏదో ఆకాంక్ష ఉంది అని కాదు. కానీ నువ్వేం చేసావు, నువ్వు తెలిసి నువ్వు తప్పు చేసావు, నువ్వు అధర్మం చేస్తున్నావు, నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు, కాబట్టి నీలాంటి వాళ్ళతో నేను మైత్రి చేయను, నా పని కష్టమైనా సులువైనా నేను చేసేసుకుంటాననే ఉద్దేశంతో చెప్తారు ఆయన. అయితే ఇంత గొప్ప సమాధానం ఎప్పుడైతే వాలి వింటారో, వాళ్ళకి ఆబ్వియస్గా తెలుసు అతను చేసిన తప్పు అని. అతను రియలైజ్ అవుతాడు అక్కడ. మనం ఊరికే రాముడు ఇప్పుడు కాలానికి అవుట్డేటెడ్, అతను పనికిరాడు అంటూ మానేసి, రాముడు ఏ విషయం ఎలాగ చేశారు, ఏ పని ఎలాగ సాధించారు అనేది మనం గమనిద్దాం. ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా అతను తన పని సాధించుకున్నారు. అది అతనికి ఒక బిరుదును కూడా తీసుకొచ్చింది కదా. ఆఖరికి రాక్షసుడే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పేసి బిరుదిచ్చారు. ఎవరు? మారీచుడు. ఒక రాక్షసుడు రాముడికి ఆ బిరుదిచ్చాడు. అంటే అతను ఎప్పుడూ తప్పు చేయడు అన్న ఒక నమ్మకం, రాముడు ఎప్పుడూ తప్పు చేయలేదు అనే ఒక నమ్మకం అన్నమాట అది. కాబట్టి రాముడిని మనం తోలనాటం మానేద్దాం. రాముడు ప్రతి యుగంలో ప్రతి కాలంలో ఎప్పుడు అవుట్డేటెడ్ కాదు, ఎప్పుడు కూడా కాంటెంపరీయే. మనం ఎప్పుడు కూడా రాముడి దగ్గర నుంచి చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్లో షేర్ చేయండి. అలానే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.